హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 29th అండ్ 30th జూన్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ గవర్నమెంట్ ఏజెన్సీ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ వైల్డ్ లైఫ్ కారిడార్ ఆన్ ద ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ఇన్ రాజస్థాన్? రాజస్థాన్లోని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక వైల్డ్ లైఫ్ కారిడార్ను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వ సంస్థ ఏది? ఇక్కడ ఫస్ట్ వస్తుంది అంటే మొట్టమొదటి వస్తుంది ప్లస్ వైల్డ్ లైఫ్ కారిడార్ వస్తుందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ప్లస్ ఎక్కడ అంటే ఢిల్లీ మరియు ముంబై ఎక్స్ప్రెస్ వే దగ్గర. అది ఏ రాష్ట్రంలో అయితే రాజస్థాన్ రాష్ట్రంలో. అది ఏ సంస్థ ఏర్పాటు చేయబోతుందంటే NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యేకమైన వన్యప్రాణుల కారిడార్ ను ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పై రాజస్థాన్ లో ఏర్పాటు చేస్తున్నట్టు NHAI. ఈ NHAI అనేటువంటిది మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాక అభివృద్ధి చేయడమే కాక వన్యప్రాణులు ఎక్స్ప్రెస్ వే అంతా సురక్షితంగా ప్రయాణించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా మానవ జంతువుల మధ్య ఘర్షణను తగ్గించవచ్చు. దీని యొక్క ప్రధాన లక్ష్యం అదే అండి, ఘర్షణను తగ్గించడం. In which country will Prime Minister Modi attend the BRICS Summit in July 2025? ప్రధానమంత్రి మోదీ 2025 జూలైలో బ్రిక్ సమ్మిట్ కి హాజరవనున్న దేశం ఏది? ఏదంటే అండి బ్రెజిల్. ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే జూలై 6th నుంచి జూలై 7th వరకు బ్రెజిల్లోని రియో డి జెనైరోలో బ్రిక్ సమ్మిట్ కి మోదీ గారు హాజరవుతున్నారండి. దీనికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం కూడా బ్రెజిల్ దేశం. In which Indian state is the Aralam Wildlife Sanctuary recently designated as the country's first butterfly sanctuary located? అంటే భారతదేశంలో ఇటీవల మొట్టమొదటి బటర్ఫ్లై అభయారణ్యంగా ప్రకటించినటువంటి అభయారణ్యం ఏది అంటే ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళలో ఉందండి. సో ఇది కూడా ఇక్కడ కూడా ఫస్ట్ అని వచ్చిందండి. చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఏ శాంక్చురీని బటర్ఫ్లై శాంక్చురీగా చేశారు అని కూడా అడగొచ్చు. ప్రకటించారు అంటే అలారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అలారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే కేరళలో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఒకసారి చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్పేస్ మిషన్ కమాండెడ్ బై ఇండియన్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా? భారత గౌరవనీయటువంటి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నేతృత్వం వహించినటువంటి అంతరిక్ష దౌత్యం పేరు ఏమిటి? ఏంటంటే యాక్సియం 4 మిషన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఒక ఫస్ట్ ఇండియన్ అనమాట అక్కడికి వెళ్ళిన అతను. సో భారత గ్రూప్ కెప్టెన్ అయినటువంటి శుభాంశు శుక్లా నేతృత్వంలో ఈ మిషన్ ప్రారంభించడం జరిగింది. ఏదంటే యాక్సిస్ మిషన్. ఈ చారిత్రక మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించినటువంటి తొలి భారతీయ ఖగోళయాత్రులు కూడా శుక్లా ఘనత సాధించారు. దీనిని ఎవరెవరు కలిసి చేశారంటే యాక్సియం స్పేస్, నాసా, ఇస్రో మరియు స్పేస్ ఎక్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఇందులో మెయిన్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే అంతరిక్ష పరిశోధన మరియు అంతరిక్ష సహకారాన్ని ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. In which Indian city did Lok Sabha Speaker Om Birla inaugurated the National Conference of Estimates Committee? భారత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జాతీయ అంచనా కమిటీల సదస్సుకు ప్రారంభించిన నగరం ఏది? ఇదేంటంటే ముంబై. Which Indian state has recently granted other backward class OBC status to the transgenders community? ఇటీవల భారతదేశంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఇతర వెనుకబడిన తరగతులను హోదాను కల్పించిన రాష్ట్రం ఏదంటే అస్సాం రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. So which Indian state was the first to implement the amended Bharat Net program under the state-led model? అంటే భారతదేశంలో సవరించిన భారత్ నెట్ ప్రోగ్రాము అమలు చేసిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రం. ఈ ప్రోగ్రాం తొలిసారిగా అమలు చేసింది గుజరాత్ రాష్ట్రం. అయితే దీన్ని ఎవరెవరు కలిపి చేశారంటే భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, BSNL మరియు గుజరాత్ ఫైబర్ గ్రిడ్ నెట్వర్క్ లిమిటెడ్ మధ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని మెయిన్ లక్ష్యం ఏమంటే 14,000కు పైగా గ్రామ పంచాయతీలు మరియు పంచాయతీలకి చెందినవి కాని గ్రామాలకు వేగవంతమైనటువంటి డిజిటల్ కనెక్టివిటీ అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. Which 2 Indian states are involved in the interstate water dispute related to the మనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్? మనకచర్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అంతరాష్ట్ర నీటి వివాదంలో పాల్గొన్న 2 భారత రాష్ట్రాలు ఏవి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు
తెలంగాణ. యాక్చువల్‌గా ఈ ప్రాజెక్ట్‌లు ప్రతిపాదించింది మాత్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గోదావరి అదనపు నీటిని కృష్ణా మరియు పెన్నా నదుల ద్వారా కరువు ప్రాంతమైన రాయలసీమకు ప్రాంతాన్ని మళ్లించేందుకు వారు ప్రతిపాదించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంది. కారణం ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటి 2014 ఉల్లంఘన. అంతేకాకుండా కృష్ణా గోదావరి నదీ నిర్వాహక మండలి మరియు కేంద్ర జల సంఘం వంటి ముఖ్యమైన నియంత్రణ సంస్థ నుండి అనుమతులు లేకపోవడమే తెలంగాణ వ్యతిరేకించడానికి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. ఇన్ విచ్ ఇండియన్ సిటీ వాస్ ద ఇండియన్ కన్సర్వేషన్ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్. భారత సంరక్షణ సదస్సు 2025 ఈ భారతీయ నగరంలో నిర్వహించబడింది. ఇక్కడ అంటే అండి ఉత్తరాఖండ్ లో నిర్వహించబడింది అనమాట. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ నగరంలో నిర్వహించబడింది. ఎప్పటి నుంచి అంటే జూన్ 25 నుంచి 27 వరకు నిర్వహించబడింది. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ లో అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో. ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఎ సబ్మెరైన్ కోఆపరేషన్ అగ్రిమెంట్ విత్ విచ్ నేషన్. దేంతో అంటే సౌత్ ఆఫ్రికాతో అగ్రిమెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అనమాట. ఈ ఒప్పందం 2025 జూన్ 23 నుండి జూన్ 24 వరకు జోహన్స్బర్గ్ లో జరిగినటువంటి 9వ ఉమ్మడి రక్షణ కమిటీ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్ విచ్ డేట్ ఈజ్ నేషనల్ స్టాటిస్టికల్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఈచ్ ఇయర్. భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ గణాంకాల దినోత్సవం ఏ తేదీన నిర్వహించబడుతుంది అంటే 29th జూన్. అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ గణాంకాల దినోత్సవం నిర్వహించడం. అయితే ఈ రోజున భారత గణాంక శాస్త్ర పితామహుడు అయినటువంటి, అంతేకాకుండా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపకుడు అయినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలోబిస్ జన్మదినాన్ని పురస్కరించు ఈ డేని మనం జరుపుకుంటాం. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్ ద UNAD. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇనిషియేటివ్ అడుగుతుంది. లాస్ట్ టైం చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలాంటి సిమిలర్ క్వశ్చన్స్ అడిగారు ఆల్రెడీ. సో విచ్ ఆర్గనైజేషన్ లాంచ్ ద UNAD ఇనిషియేటివ్ ఎయిమ్డ్ అట్ రిఫార్మింగ్ గ్లోబల్ గవర్నెన్స్. గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరించేందుకు ఉద్దేశించబడిన UNAD ఉపక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది అంటే యునైటెడ్ నేషన్స్ అండి. యునైటెడ్ నేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆంటోనీ గుటెరస్ నేతృత్వంలో ఎందుకు దీని మెయిన్ పర్పస్ ఏంటంటే గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరించేందుకు, అంతేకాకుండా 80వ వార్షికోత్సవం ముందు ఐక్యరాజ్య సమితి వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏ కార్యక్రమాన్ని అండి? UNAD ఇనిషియేటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. On which date did the government of Bangladesh officially designate New Bangladesh Day? ఎప్పుడంటే 8th ఆగస్ట్ అన్నమాట. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం 8th ఆగస్టును అధికారికంగా కొత్త బంగ్లాదేశ్ దినోత్సవంగా ప్రకటించింది. అయితే ఈ తేదీన 2024లో సేమ్ తేదీన విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమం తర్వాత ఆగస్ట్ 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన అనంతరం నోబెల్ గ్రహీత అయినటువంటి మొహమ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజును గుర్తిస్తూ 8th ఆగస్ట్ ని కొత్త బంగ్లాదేశ్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. Which city has been selected to host the 23rd edition of the World's Police and Fire Games in 2029? 2029లో జరుగుతున్నటువంటి 23వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ ను నిర్వహించేందుకు ఈ నగరాన్ని ఎంపిక చేశారంటే అహ్మదాబాద్. ఫస్ట్ టైం మన ఇండియాలో జరుగుతుంది ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. Which state's team won the men's title at the inaugural Hockey Indians Master Cup 2025? 2025లో జరిగిన మొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ లో పురుషుల టైటిల్ గెలిచినటువంటి రాష్ట్ర బృందం ఏదండి? తమిళనాడు అండి. సో ఇవే అండి ఇవాల్టి అంటే 29th and 30th June కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్.